హలో ఎస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మ పొద్దున్న స్కూల్కి వెళ్ళింది కదా, అక్కడ స్కూల్ దగ్గర ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారంట ఈరోజు. అదేంటనుకుంటున్నారా? ఆషాఢ శుక్రవారం, మొదటి ఆషాఢ శుక్రవారం ఈరోజు. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే 5 శుక్రవారాలకు మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ 5 ఆషాఢ శుక్రవారాలు లక్ష్మీ పూజకు చాలా గొప్పవిగా చెప్తారు. దేవీ శక్తి ఆషాఢ మాసంలో పూజించబడుతుంది. ఈ మాసంలో అమ్మవారిని పూజించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని అంటారు. చూస్తున్నారు కదా, దేవతల్ని ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ అమ్మ పూజ ముగించుకుని తర్వాత స్కూల్ అయ్యాక ఇంటికి వచ్చాక మేము మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గమ్మ ఆలయానికి తరచుగా వెళ్తాము. మేము బయలుదేరినప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. సరే, ఇంకా ఆగడం ఎందుకు, ఈరోజు ఆషాఢ శుక్రవారం కదా, అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి, దీపాలు పెట్టి రావాలని చెప్పి ఇంకా వర్షం పడుతున్నా బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఆగిందన్నమాట వర్షము. ఈ ఆషాఢ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని ఆ దేవత అనుగ్రహాన్ని పొందడం ద్వారా సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆషాఢ మాసంలోని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుడిని పూజించాలి. అలాగే అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠిస్తూ మనం ముందుగా చూసుకున్నాం కదా, అలంకరించిన 8 రూపాలను, లక్ష్మీదేవి యొక్క 8 రూపాలను పూజించాలి. ఇలా చేయడం వల్ల సిరి సంపదలే కాదు, అభ్యాస యోగం, వైభవం లభిస్తాయి. ఆషాఢ మాసం మొదటి శుక్రవారం అంటే ఈరోజు స్వర్గానికి చెందిన అమ్మవారిని పూజిస్తారు. ఇది పార్వతీ స్వరూపం. స్వర్గానికి చెందిన దేవతను ఆరాధించడం వల్ల సంపదలు పెరుగుతాయి. మేము ఇక్కడ నిమ్మకాయ దీపాలని పెడుతున్నాము. చూస్తున్నారు కదా, మా చిన్నోడు కూడా ఏదో పసుపు కుంకుమలతో అలా ఆడుకుంటున్నాడు. ఈ అమ్మవారి దేవాలయం మా ఇంటి దగ్గర నుండి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. శుక్రవారం మాకు వీలైనప్పుడల్లా ఇక్కడికి వచ్చి నిమ్మకాయ దీపాలని పెడుతూ ఉంటాము. ఇప్పుడు జ్యేష్ఠ నవరాత్రులు కదా, ఎక్కువ మందే ఉన్నారు అక్కడ. వర్షం పడింది కాబట్టి ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఇంకా మేము దీపాలని వెలిగించుకుని అక్కడ దేవుడి దగ్గరికి, అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తే స్వామివారు హారతిచ్చి మళ్ళీ మనకిస్తారు. ఎప్పుడు మాట వినకపోయినా మా పెద్దోడు ఇలా ఆలయాలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట వింటాడను. నిమ్మకాయ దీపం అనేది కుజదోషం, కాలసర్పదోషం, వ్యాపార, కుటుంబ, ఆర్థిక బాధలతో సతమతం అయ్యేవారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈ బాధలన్నీ తొలగిస్తుంది. నిమ్మకాయ దీపం అంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. ఈరోజు మొదటి ఆషాఢ శుక్రవారం పార్వతీదేవినే పూజించాలి కాబట్టి మేము నిమ్మకాయ దీపాలని పెట్టాము. ఇంకా అమ్మ దర్శనం చేసుకుంటుంది. అమ్మవారిని అలా నిమ్మకాయ హారాలతో, పువ్వులతో చక్కగా అలంకరించారు. ఈరోజు చూస్తున్నారు కదా, మీరు కూడా దర్శనం చేసుకుని ఒక మొక్కుకోండి. ఇంత దర్శనం అయ్యాక అమ్మ ప్రదక్షిణలు చేస్తుంది. మేము కూర్చుని ఉన్నాం. ఇంకా ఇటువైపున చిన్న వినాయకుడి ఆలయం ఉంటుంది. అక్కడ పిల్లలు అక్కడ దర్శించుకుని ఇంకా మా పిల్లల్ని చూశారు కదా, మా పెద్దోడిని చిన్నోడిని, చాలా భక్తి వాళ్ళకి. ప్రత్యేకంగా దేవాలయాలకు వచ్చినప్పుడు చాలా సైలెంట్గా, కామ్గా కూర్చుంటారు. సో అలా మా ఈ ఆషాఢ శుక్రవారం ముగిసిందనమాట. సో మీరు దర్శనం చేసుకున్నారు కదా అమ్మవారిని.